ప్రభుత్వ పథకాలు మీకు ఎలా అందుతున్నాయి అన్నటువంటి దాని మీద ఐవీఆర్ఎస్ కాల్స్తో సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా మార్పు చేర్పులు చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసిన అంశం. పాత హైటెక్ విధానం. ఇదివరకు కూడా అదేదో 4 అంకెల నెంబర్ ఒకటి ఉండేది. ఆ నెంబర్తో మనకు కాల్ వచ్చేది. ఆ కాల్తో సదుపాయాలన్నీ అందుతున్నాయి అని చెప్పేసి దాన్ని వేస్ట్ చేసుకుని సంతృప్తి లేకపోతే ఆనందం అని చెప్పి ఒక లెక్క చెప్పేవాళ్ళు చంద్రబాబు గారు. 2014 నుంచి 19 దాకా సూపర్ అని చెప్పేసి 97% సంతృప్త స్థాయి, 98% సంతృప్త స్థాయి అని. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్లో ఈ సర్వేలు చేసేవాడు మేధావి. వీళ్ళు ఎంతసేపటికి కూడా బాబుగారికి బాధ రావాలనో, బాబుగారికి కోపం రావాలనో, లేకపోతే బాబుగారికి అసలు నిజం తెలియాలనో ప్రయత్నించరు. వాళ్ళ బాబుగారు కోరుకునే విధమైనటువంటి శుభవార్తలు చెప్పే రూట్లోనే పోతారు. దాని ఇంపాక్టే క్రిందసారి చంద్రబాబు గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళినటువంటి అంశం. ఆప్షన్స్ ఇచ్చే దాని మీద ఆధారపడి ఇప్పుడు అసలు ముందు ఏం సంక్షేమ పథకాలు ఉన్నాయని ఒక్క పెన్షన్ తప్ప ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్ సర్వే చేయడానికి ముందు సంక్షేమ పథకాలు ప్రారంభించి అదేది ఇప్పుడు పెన్షన్ ఒకటి ఇస్తున్నారు, 4,000 దివ్యాంగులు పెన్షన్ ఇస్తున్నారు. ఈ పెన్షన్ తీసుకున్నోడికి నువ్వు ఫోన్ చేసి సంతృప్తిగా ఉన్నావా అసంతృప్తిగా ఉన్నావా అంటే సంతృప్తిగా ఉన్నానని అంటాడు. అందరోడికి అది చెప్పాల్సింది. ప్రతి ఒక్క 5 కోట్ల మంది జనానికి ఫోన్ చేసి ఈ ఐవీఆర్ఎస్ కాల్ చేసి పెన్షన్కి సంబంధించి నువ్వేం కోరుకుంటున్నావు, నీకు పెన్షన్ కావాలనుకుంటున్నావా, ఇది అడిగితే కదా తెలిసేది. ప్రజలకి వచ్చినోడికి రూపాయి వచ్చినోడికి ఇప్పుడు జగన్కి ఎవరన్నా అబ్బేబ్బే నాకు డబ్బులు వద్దని ఎవడని చెప్పాడా, తీసుకున్న వాళ్ళందరూ కలిసి ఛార్జ్ ఎల్లగొట్టారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది మళ్ళీ ఎవరో ఒక సంస్థ కన్సల్టెన్సీ వాళ్ళు డబ్బులు తింటారు ఈ ఐవీఆర్ఎస్ సర్వేలకి వీటికి, లేదా ఐవీఆర్ఎస్ సర్వే చేసి ఆ సదరు ఏజెన్సీలు తింటాయి. ప్రజలకి ఏం మురుగుతుంది, ప్రభుత్వానికి ఏం మురుగుతుంది. సరైన ఫీడ్బ్యాక్ తటస్థులతో తీసుకోవాలి. ఊర భజన చేసేవాళ్ళు, ఊర వ్యతిరేకత ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరిని పక్కన పెట్టి న్యూట్రల్గా ఉండే వాళ్ళతో ఒక టీంని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి కొంత బడ్జెట్ కేటాయించి ఐవీఆర్ఎస్కి తగలేసే డబ్బులు ఏదో వాళ్ళకి కేటాయించి వాళ్ళ ద్వారా వాస్తవం తెలుసుకుని వాస్తవాన్ని అంగీకరించేటట్టు ఉంటే దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. లేదు అనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రచారానికి మాత్రం పనికొస్తుంది.